కొబ్బరి పాలతో చికెన్ కర్రీ ఇలా చేస్తే ఒక్కసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. హోటల్ స్టైల్ అంత రుచి, కానీ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ కానీ మటన్ మసాలా కానీ వేసుకోండి. 3 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, 1/2 కప్పు ఫ్రెష్ గా అప్పటికప్పుడు తీసిన కొబ్బరి పాలు పోసుకొని మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసి 1 గంట గానీ టైం ఉంటే 4 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసుకుంటే ఇంకా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ ఎక్కువ స్పైసీగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. కారం చూసి మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కడాయిలో 1/2 కప్పు నూనె. నాన్ వెజ్ కర్రీస్ కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ హోల్ గరం మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మరో 1 నిమిషం ఫ్రై చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకుంటే చికెన్ లోంచి నీరు వచ్చేస్తుంది. అప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడే కారం కూడా చెక్ చేసుకోండి. ఘాటు లేకపోతే 1 టేబుల్ స్పూన్ కానీ మీకు తగ్గట్టు కారం వేసుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1 కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలను పోసుకోండి. ఇందులో అసలు వాటర్ అనేది పోసుకోమండి, ఓన్లీ కొబ్బరి పాలుతోనే చేస్తాము. అప్పుడే రుచి చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీ. కొబ్బరి పాలు పోసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఉడికించుకోండి, హై ఫ్లేమ్ లో అసలు పెట్టొద్దు. హై ఫ్లేమ్ లో పెడితే నీరు వెంటనే ఎగిరిపోతాయి, ముక్క సరిగ్గా ఉడకదు, ఎక్స్ట్రాగా వాటర్ పోయాల్సి వస్తుంది. మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. కూరలో ఆయిల్ అంతా పైకొచ్చింది అంటే కూర కంప్లీట్ అయినట్టే, ముక్క కూడా పర్ఫెక్ట్ గా ఉడికిందని అర్థం. ఈ స్టేజ్ లో ఫ్రెష్ గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోండి. కొబ్బరి పాలు వల్ల చికెన్ చాలా సాఫ్ట్ గా క్రీమీగా ఉంటుంది. ఎక్కువ స్పైసెస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేడి వేడి అన్నం, చపాతీ, పూరి, బిర్యానీ ఎందులోకైనా ఇది సూపర్ కాంబినేషన్. ఒక్కసారి ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు. ఈ సండే ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ లో చెప్పండి. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రెసిపీతో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.